మా బాబు బాక్స్లోకి బీరకాయ ఫ్రై చేశానండి. అక్కడ బాక్స్లో పెద్దగా కొంచెం ఉంటుంది, మిగలకపోవచ్చు, కొంచెమే మిగలవచ్చు. అందుకని పప్పు దోసకాయ చేసి పుదీనా టమాటా పచ్చడి చేసేస్తానండి. ఈరోజు తలకి గోరింటాకు పెట్టుకున్నానండి. ఒరిజినల్ ఇది ఆకు. సమ్మర్లో చల్లగా ఉంటుంది కదండి కాస్త, అందుకని పెట్టుకున్నా. ఈరోజు మేడ రాలేదండి. ఇదిగోండి, మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి. నీట్గా పెట్టేసుకున్నాను. స్టవ్ అంతా క్లీన్గా కడిగేసాను. ఇక పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను. ఇవన్నీ ఈ బర్నర్స్ అవన్నీ కూడా తీసి తోమేసండి, కడిగేసి ఇవన్నీ ఎండలో పెట్టేశానండి. ఇవన్నీ ఆరిపోయినాయి కూడా, ఎండకు పెట్టేశాను. ఆరిపోయినాయి తెచ్చి మళ్ళీ స్టవ్కి పెట్టేస్తానండి. ఇదిగోండి, ఇదంతా కూడా నీట్గా కడిగేసాను. కొంచెం వాటర్ ఉంటే దీంతో తీసేస్తున్నానండి. వైపర్తో తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. కొంచెం డస్ట్ ఉంది చూసారా, అది అంత త్వరగా వచ్చింది. తర్వాత తీసేస్తానండి, డస్ట్ కూడా తీసేస్తాను. ఇప్పుడు చూసి మీ ఎదురుగానే తీసేస్తున్నాను. మరి తీయలేదనుకుంటారు, వేస్ట్గా ఉంది చిరాకు. కానీ ఇవాళ మన అమ్మాయి రాలేదండి, అందుకని వెజిల్స్ అన్నీ కడిగేసి షింక్ అది కడిగేసుకొని చూడండి ఎంత కౌంటర్ టాప్ అది నీట్గా తోమేసుకున్నానండి. ఒక్కోసారి ఇలాగ డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే బాగుంటుందండి. ఇంకా కిచెన్ అంతా ఇదంతా కడిగేసానండి, మొత్తం తీసేసి ఒక పని అయిపోయిందండి చక్కగా. ఇంక ఇప్పుడు వంట చేసుకుంటానండి. ఇవన్నీ పెట్టుకొని దీని మీద వంట చేసుకుంటా. ఓకే అండి, బాయ్ అండి. చూడండి, స్టవ్ డీప్ క్లీనింగ్ అయినాక ఎంత తడతడా మెరిసిపోతున్నారండి. స్టవ్, ఈ కౌంటర్ టాప్ ఇదంతా నీట్గా వచ్చేసిందండి చక్కగానే. ఇగో దీని కింద ప్లేట్స్ కూడా పెట్టేశానండి. ఇవ్వండి, 2 ప్లేట్స్ పెట్టేశాను, కనిపిస్తుందా? పెట్టేసండి. ఇంకా స్టవ్ వెలిగించేసి వంట మొదలు పెడతానండి. పప్పును దోసకాయ పెడుతున్నానండి కుక్కర్లో. బీరకాయ ఫ్రై చేశానండి, అది మా బాబు బాక్స్లోకి సరిపోయింది, కొంచెం ఉందండి. అందుకని పప్పును దోసకాయ వండేసి కొంచెం పుదీనా ఆకులు ఉన్నాయండి, అవిని టమాటా పచ్చడి చేసేద్దామని పక్కన పెట్టాను. ఇది కూడా చేసేస్తానండి. ముందు పప్పు దోసకాయ వండుతానండి. స్టవ్ వెలిగిస్తానండి. ఇది కడిగాను కదండి, వాటర్ ఉన్నట్టున్నాయండి, కొంచెం ఎలగట్లా. వాటర్ ఉన్నాయండి, కాస్త వెలుగుతాయండి. అది చూసారా, వాటర్ ఉండండి, ఎలగలే. కుక్కర్ పెట్టేస్తానండి స్టవ్ మీద. చక్కగా అయిపోద్దండి. పప్పు అయిపోయినాక తాలింపు వేసేసుకోవడమే. ఇలా ఒకండి, నేను ఇవ్వండి వీటిలోకి పచ్చడి చేసేసుకుంటానండి. టమాటా పుదీనా అండి, ఇవి టమాటా పుదీనా పచ్చడి చేసేసుకుంటానండి. ఓకే అండి, అయినాక చూపిస్తాను. అంత అయినాక, వంట అంత అయినాక ఏమేం చేశాను, ఎలా ఉన్నాయి చెప్తా. పప్పు దోసకాయ తాలింపు వేసేసానండి, అయిపోయిందండి. ఇంకా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టాను, అట్లా బాగుంటుందని. ఇదిగోండి, పుదీనా టమాటా పచ్చడి కూడా అయిపోయింది. రైస్ కూడా పెట్టేసుకుంటాను, మా వారికి నాకును కడిగి పెట్టుకున్నాను. రైస్ పెట్టేస్తాను. ఓకే అండి, ఈరోజుకి కుకింగ్ అయిపోయిందండి నాకు. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, బాయ్ అండి.